ఏఐసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ సహచార మంత్రులు శ్రీధర్ బాబు గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారికి, అదేవిధంగా జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారికి, విశ్వేశ్వరరావు గారికి, ఏఐసిసి కార్యదర్శి విష్ణు గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, రంగారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు, చెప్తా అంజనేయ చెప్పకుండా ముందుకు పోతాం. ఆ భక్త ఆమె ఇక్కడ పార్లమెంట్లో విరోచితంగా పోరాడినటువంటి మా అన్న షహర్కి షాన్ అంజన్ యాదవ్ అన్న గారు, ఇక్కడికి చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. షహర్కి షాన్ అంటే హైదరాబాద్ అనే పార్లమెంటులో జరిగినటువంటి దాన్ని ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన తీరు, ఈ ప్రభుత్వం నియంత్రితంగా ఏ విధంగా చర్చకు భయపడుతుంది అనే అంశం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడి యావత్ దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి పార్లమెంటులో పైనుండి కిందికి దూకి పార్లమెంటు సభ్యుల మధ్యలో టియర్ గ్యాస్ పొగ బాంబులు వేస్తే ఆ అంశం మీద స్పందించి హోంమంత్రి రాజీనామా చేసి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి బిడ్డ, జాగ్రత్త అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి. అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మేయడం, నియంతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ తోటి దాడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే ఇలా ప్రజాస్వామిక వాదులంతా గమనించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని గమనించాలని ఈ ధర్నా ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. ఆలోచన చేయండి ప్రజాస్వామిక వాదులారా, తెలంగాణ ప్రజలారా. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ నియంతృత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రశ్నిస్తే పార్లమెంటు సభ్యుల్ని బయటకెత్తేస్తే ప్రజా సమస్యల చర్చకు వేదికైన పార్లమెంటు నియంతృత్వంగా నడిస్తే అటువంటి పార్లమెంట్లో దాడి జరిగితే జవాబు చెప్పండి ప్రభుత్వం గురించి ఆలోచన చేసి చెప్పి కోరుతూ ఈ ధర్నాలో అందరు పెద్దలు పాల్గొన్నారు. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.